పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు ఊహించని దెబ్బ ఎదురైంది. కేటీఆర్ పాల్గొంటున్న పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు హాజరు కావడం లేదని చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎంపీ రాములు ఆయన కుమారుడు భరత్ పార్టీ మారుతున్నారంటూ ప్రచారం హోరెత్తుతోంది. కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉన్న భరత్ ను జెడ్పీ చైర్మన్ చేయాలని కోరినా అధిష్టానం పట్టించుకోలేదని ఎంపీ రాములు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు భరత్ కు అచ్చంపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు అవకాశం ఇవ్వాలని రాములు కోరారు. అయితే తన అభ్యర్థనను బేఖాతరు చేస్తూ పార్టీలో తమను అవమానించారంటూ ఎంపీ ఫీల్ అవుతున్నారు. అలానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో కూడా శిలాఫలకంపై పేరు లేకపోవడంతో రాములు అసహనం చెందారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేటీఆర్ పీఏ సమావేశానికి హాజరు కావాలని చివరి నిమిషంలో ఫోన్ చేసి ఆహ్వానించడంపై కూడా ఎంపీ ఫైర్ అవుతున్నారు. ఈ వరుస అవమానాలతో పార్టీలో కొనసాగే కంటే పార్టీ వీయడం మేలంటూ తన అనుచరులతో రాములు వ్యాఖ్యానించినట్లు సమాచారం అందుతోంది. 2 రోజుల తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాములు పార్టీ మార్పుపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎవరూ అధైర్యపడొద్దు, కారు సర్వీసింగ్ కు పోయింది మళ్లీ 100 స్పీడ్తో దూసుకొస్తుంది అని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. గత 10 ఏళ్లలో మన మధ్య సమన్వయం లోపించింది వాస్తవం. ఇప్పుడు అలా జరగకుండా చూస్తామని చెప్పారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యల పట్ల పార్టీ సీనియర్లు గురుగా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉండి ఈ తరహా మాటలు మాట్లాడడం పార్టీకి నష్టం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్లు దూరం కావడం పార్టీ శ్రేణుల్లో అలజడి సృష్టిస్తోంది. ఢిల్లీ దాకా ఉరికింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కారు మొత్తం తెలంగాణలోని గల్లీ గల్లీలో ఉరికిందంటే 24 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరికినాక కొన్ని రోజులు సర్వీసింగ్ పోయింది. అంతే, ఏం కాదు, జస్ట్ సర్వీసింగ్, ఆయిల్ కొట్టేయాలి, క్లచ్ ప్లేట్లు మారవాలి. ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ఉరికింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కారు మొత్తం తెలంగాణలోని గల్లీ గల్లీలో ఉరికిందంటే 24 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. చెప్పండి సైదులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోవడానికి అసలు కారణాలేంటి? ఎంతమంది నేతలు బీఆర్ఎస్ నేతలు వీడే అవకాశాలున్నాయి? బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలందరూ ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి నాగర్ కర్నూలు సభకు సిట్టింగ్ ఎంపీ అయినటువంటి పోతుగంటి రాములు హాజరు కాలేదు, ఆయన గైరాజరయ్యారు. అదేవిధంగా అతని కుమారుడు భరత్ కూడా ఆ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు. ఇద్దరు కూడా పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్కు అక్కడ నాగర్ కర్నూలు జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఇవ్వాలని చెప్పేసి తన అభ్యర్థులను పార్టీ ముందు ఉంచారని చెప్పేసి కూడా అతను ఆ సమయంలో ఎవరు కూడా పట్టించుకోలేదు కాబట్టి కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ముఖ్యంగా శిలాఫలకంపై తన పేరు ముద్రణ చేయలేదని చెప్పేసి కూడా అతను కొంత అలకబూడినట్టుగా కూడా తెలుస్తుంది. అది అన్నీ కూడా పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆ విధంగా అతను కూడా కొంత అసంతృప్తిగా ఉండడంతో ఖచ్చితంగా పార్టీ మారుతారంటూ కూడా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. ఎందుకంటే ఈ నెల 27న అంటే రేపు ఖచ్చితంగా చేవెళ్ళలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఉంది. చేవెళ్లలో ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేవెళ్ల బహిరంగ సభలో పోతుగంటి రాములు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అతను ఇంతవరకు అయితే నిర్ధారణ చేయలేదు, పార్టీ మారుతున్నానని చెప్పేసి తను మాత్రం ఎక్కడా చెప్పట్లేదు. కానీ వార్తలు మాత్రం పెద్ద ఎత్తున అయితే వస్తున్నాయి. అదేవిధంగా చాలామంది ఇక్కడ హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే మాత్రం ఇప్పటికే జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ అయినటువంటి మోతే శ్రీలత శోభన్ రెడ్డి వాళ్ళు కూడా గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తిగా కనిపిస్తున్నారు. వారు కూడా సికింద్రాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డారు. మరోసారి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. కానీ తన అభ్యర్థుల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. అందుకే వాళ్ళు కూడా పార్టీ మారారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే వరుసగా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరో 20 మంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇక బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత మీరు అన్నట్టుగా వరుస సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. జనవరి 3 నుంచి జనవరి 22 వరకు కూడా ఇక్కడ పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు కొనసాగాయి. దాని తర్వాత ఫిబ్రవరి వరకు కూడా ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ సమీక్ష సమావేశాలు కొనసాగాయి. ప్రతి సమీక్ష సమావేశానికి ఇటు
ముఖ్య అతిథులుగా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా ఎక్కువ రెగ్యులర్గా హాజరవుతూ ఉంటారు. ముఖ్యంగా కేటీఆర్ హాజరైన సభల్లో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూసాం కేటీఆర్ ఆ కారు షెడ్డుకు పోయింది అని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఇటు కార్యకర్తల నుంచి కూడా కొంత విస్మయం కలుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కారు షెడ్డుకి వెళ్ళడం ఏంటి అనేది కూడా వాళ్ళు వాపోతున్నారు. ఎందుకంటే ఇది అదేవిధంగా హరీష్ రావు కూడా వ్యాఖ్యలకు సంబంధించి కూడా అతను కూడా ఓటమి అనేది కొంత స్పీడ్ బ్రేకర్ మాత్రమే, సో తర్వాత మనం పుంజుకుంటాం అంటున్నాం. కానీ ఓటమి గల కారణాలు ఏంటి అనేది చర్చించకుండా కారు షెడ్డుకి వెళ్ళిందని ఒకరు, మరొకరేమో ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే అనడం, ఈ వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం కార్యకర్తలు కొంత విస్మయానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. అందుకే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో చాలామంది కార్యకర్తలు పార్టీని విడతారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవంగా జరిగిన ఓటమి గల కారణాలు ఏంటి, ఎందుకు మనం ఓడిపోవాల్సి వచ్చింది అనేది కూడా చర్చకు రావట్లేదు. దానికి సంబంధించి సమీక్ష చేయట్లేదు. కానీ సమీక్ష చేసిన ప్రతిసారి కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న ప్రతిసారి కూడా చాలామంది కార్యకర్తలు ఒకటే చెప్తున్నారు, పార్టీ ఓటమి గల కారణాలు ఒకటే పదే చెప్తున్నప్పటికీ కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళు చెవిన పెడుతున్నారని చెప్పేసి కూడా ఇప్పటికీ చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎవరైతే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వారు ఎవరు కూడా పార్టీని పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళకి పదవులు ఇవ్వకుండా మధ్యలో వచ్చిన వాళ్ళకి పదవులు కట్టబెట్టారని చెప్పేసి అందుకే చాలామంది పార్టీని వీడి వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇలా ఉండడం వల్ల పార్టీ వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో చాలామంది పార్టీని వీడి వెళ్ళిపోతారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా సరే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఒకవైపు పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా తీసుకోవాలి, గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనము ఇప్పటికీ మన తెలంగాణలో చాలా బలమైన పార్టీగా గులాబీ పార్టీ ఉన్నదని చెప్పేసి చెప్తూనే మరోవైపు ఒక్క సీటుకి కూడా పరిమితం కారు అనేదిగా జరుగుతుంది. అంటే ఎందుకు మనం ఒక్క సీటుకి పరిమితం కావాల్సి వస్తుంది అనేది కూడా వీళ్ళు సమీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మెదక్లో గెలుస్తారని చెప్పేసి అంటున్నారు. కానీ మెదక్లో కూడా కష్టమే అని కూడా ఇటు అధికార కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ చెప్తుంది. కానీ ఎందుకు మనం ఇలాంటి పరిస్థితికి వచ్చింది అనేది కూడా సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. కానీ ఇప్పటికైనా సరే కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు కార్యకర్తలు చెప్పిన దాన్ని ఇప్పటికైనా సరే పార్టీ వైఖరి మార్చుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించి చాలా బలమైన పునాది వేసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. కానీ ఎవరైతే కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత వాళ్ళు పెడచెవిని పెడుతున్నారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో పార్టీ వైఖరికి సంబంధించి ఖచ్చితంగా కొంత ఎప్పటికైనా మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటారు. అదేవిధంగా చూసాం మనం పార్టీలో సీనియర్ నాయకులైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటికైనా సరే పార్టీ ప్రక్షాళన చేయాల్సిందని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానించారు. అంటే దీన్ని బట్టి చూడొచ్చు ఖచ్చితంగా పార్టీ ప్రక్షాళన చేస్తేనే పార్టీ మనుగడ ఉంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. సో ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో సంబంధించి పార్టీ గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఉంటేనే బతుకుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా పార్టీ పూర్తిగా ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ నుంచి తెలంగాణ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చామో అప్పుడే తెలంగాణ పేగుబంధం తెగిపోయిందని చెప్పేసి కూడా కొంతమంది కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే అవన్నీ పరిణలోకి తీసుకొని ఇప్పటికైనా బీఆర్ఎస్ని కాస్త టీఆర్ఎస్గా మారుస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనా సరే ఇప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా బయటకు వచ్చి అంటే తను అనారోగ్య కారణం వల్ల తను రెస్ట్లో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని కార్యకర్తల్లో మనోధైర్యం నింపుకుంటూ అదేవిధంగా పార్టీ పేరు మార్పుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత మరొకసారి ఇక్కడ తెలంగాణలో పుంజుకుంటుందని చర్చ జరుగుతుంది. లేదంటే మాత్రము చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఖచ్చితంగా చాలామంది కార్యకర్తలు అదేవిధంగా నాయకులు ముఖ్యంగా పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా జోరుగైతే ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా సరే ఒకవైపు లోక్సభ ఎన్నికలను చాలా ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్తూనే మరోవైపు ఇటు కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి ఆ షెడ్డుకి వెళ్ళిందని అతను ఎక్కడైతే వ్యాఖ్యానిస్తున్నారో ఆయా సభలలో సో అక్కడ కొంత కార్యకర్తల నుంచి అయితే విస్మయానికి గురవుతున్నారు. కారు షెడ్డుకి వెళ్ళడం ఏంటి, ఎక్కడ లోపం జరిగింది అనేది మాట్లాడాల్సింది పోయి కారు షెడ్డుకి వెళ్ళింది అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే గతంలో చూసాం చాలామంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలంగాణ భవన్కి వచ్చినా అదేవిధంగా ప్రగతి భవన్కి వచ్చినా ఎక్కడ కూడా నాయకులు కార్యకర్తలను కలిసింది లేదు. కనీసం మేము ఎవరికైనా చెప్పుకుందామంటే వినే పరిస్థితి లేదు. సో అందుకే ఇలాంటి పరిస్థితి దాపురించింది. పార్టీ ఓటమి గల కారణం కూడా ఇదే అని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా సరే దీనికి సంబంధించిన మాత్రం వ్యాఖ్యలన్నింటినీ కూడా పరిణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పుడు సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అది కూడా కొంత ఇటు డ్యామేజ్ కలిగే నష్టం ఉంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక రాష్ట్ర వ్యాప్తంగా అటు ఢిల్లీని ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసింది కాబట్టి సో అదేవిధంగా మరి కాసేపట్లో కూడా 10 గంటల సమయంలో ఖచ్చితంగా ఆమె లేఖ రాసింది కాబట్టి నేను విచారణకి హాజరు కాలేనని చెప్పేసి కవిత కూడా లేఖ రాసింది కాబట్టి రిప్లై కూడా వస్తుందని చెప్తున్నారు. చూడాలి మరి. అదేవిధంగా ఢిల్లీ కేసుకు సంబంధించి కవితకు సంబంధించిన ఆమె అందులో నిందితురాలుగా ఉన్నారు కాబట్టి సో అది కూడా లోక్సభ ఎన్నికల్లో పెద్ద ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం రైట్ సైదులు, థ్యాంక్ యూ.